బ్రో సాఫ్ట్‌వేర్ రంగంలో లే ఆఫ్స్ అనేది పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో, ఒక్క 2025లోనే దగ్గర దగ్గర 30,000 మంది ఎంప్లాయీస్ జాబ్ కోల్పోయారు. నిన్న ఒరాకిల్ కంపెనీలో 20 నిమిషాల్లో 3,000 మంది ఎంప్లాయీస్‌ని తీసేయడం జరిగింది. సో, ఇలా లే ఆఫ్స్ అనేది పెరిగిపోతున్నాయి. అసలు దీనికి గల కారణం ఏంటి? మరి మున్ముందు ఎలా ఉండబోతుంది సాఫ్ట్‌వేర్ రంగం అనేది? లే ఆఫ్స్ అంటే లే ఆఫ్స్ ఎక్కువగానే జరిగినాయి ఈ ఇయర్. హ్మ్. కారణాలంటే మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు. ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉండొచ్చు. అండ్ కాస్ట్ కటింగ్ ఇట్లాంటివి గిన ఎంప్లాయీస్‌ని ప్రాజెక్ట్స్ లేకుండా ఎక్కువ మందిని హోల్డ్ చేసి పెట్టుకోవాలనే వాళ్ళు హ్మ్. కంపెనీలు కష్టం ఉండొచ్చు. బట్ అండ్ రిక్రూట్మెంట్ కూడా ఓవర్‌గా తీసుకున్నారన్నమాట. హ్మ్. రిక్రూట్మెంట్ ఓవర్‌గా తీసుకుంటున్నారు. అండ్ మళ్ళీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. హ్మ్. సో నాకు తెలిసి మెయిన్ రీజన్ అదే అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఆహ్, ఇంకోటి ఏఐ రాక కూడా దీనికి గల కారణం అంటున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాల్లో దూరిపోతుంది. సో, సాఫ్ట్‌వేర్ రంగాన్ని కూడా అదే శాసిస్తుంది. సో, మున్ముందు ఇక మనుషులు అవసరం రాకపోవచ్చేమో ఐటీ రంగంలో అని కూడా అంటున్నారు. మరి అంత దూరం వెళ్ళొచ్చా? ఏఐ అంటే ప్రతిసారి అట్లే అన్నారు. ఫస్ట్ క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు అలాగే అన్నారు. హ్మ్. కంప్యూటర్ వచ్చినప్పుడు అలాగనే అన్నారు. హ్మ్. మ్యాన్ పవర్ పెద్దగా అవసరం ఉండదు. హ్మ్. జాబ్స్ అన్ని పోతాయని చెప్పి. హ్మ్. నాకు తెలిసి ఏఐ వల్ల జాబ్స్ పోతాయనేటట్లయితే నేను అనుకోను. ఎందుకంటే హ్మ్. స్కిల్స్ అనేది అప్‌గ్రేడ్ చేసుకోవాలా. హ్మ్. ఏఐలో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా. హ్మ్. సో ఏఐ వల్ల పెద్ద లాస్ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఎక్కువ ఫ్రెషర్స్. జస్ట్ అదొక హ్మ్. ఏందంటే ఒక అప్‌గ్రేడ్ సాఫ్ట్‌వేర్ లెక్క అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ లెక్క అనుకోవాలండి. ఏఐ అనేది పెద్ద ఇంపాక్ట్ చూయించదని నేను అనుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు కొంత ట్రంప్ రాక కూడా కారణం అని చెప్తున్నారు. టారిఫ్స్ పెంచేస్తున్నాడు. సో, పెట్టుబడులు పెట్టొద్దని చెప్తున్నాడు. ఇలాంటి కొన్ని ట్రంప్ ఏ రకమైన నిర్ణయాలు గత కొంతకాలం నుంచి ఇండియా పట్ల తీసుకుంటున్నాడో మనకు తెలిసిందే. ఆ నిర్ణయాలు కూడా కారణం అంటే ఇంత లే ఆఫ్స్ జరగడానికి అంటున్నారు. మరి ఆ మేజర్ రీజన్ ఉండొచ్చంటారా? ఉండొచ్చు. అది కూడా ఒక పార్ట్ అంతే గాని కంప్లీట్‌గా కేవలం హ్మ్. ఆహ్, టారిఫ్స్ వల్లనో లేకపోతే కేవలం యూఎస్ దీని వల్లనే అయితే ఏముండదు. హ్మ్. అండ్ మనకిక్కడ ఏందంటే గిన ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే గిన ఎక్కువ మంది రిక్రూట్ చేసేసుకుంటున్నారు. హ్మ్. మళ్ళీ ప్రాజెక్ట్స్ అయిపోగానే వాళ్ళని హోల్డ్ చేసుకోవడం ఎందుకని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. ఓకే. సో, ప్రాసెస్ అయితే గిన అదే జరుగుతుంది అంతే. కేవలం టారిఫ్స్ వల్లనో, ట్రంప్ వల్లనో లే ఆఫ్స్ అనేది అదైతే ఉండదు. ఓకే. సో, ఈ ఓవర్ హైరింగ్ అంతా కూడా కరోనా తర్వాతనే జరిగింది. అంటే ఎక్కువగా ఓవర్ హైర్ చేసుకోవడం, ఇప్పుడు తీసేయడం అనేది. సో, కరోనా అప్పుడు అవసరమైంది. ఇప్పుడు లేదు. ఎందుకు ఈ విధంగా ఇప్పుడు హైరింగ్ అనేది తక్కువ జరుగుతున్నాయి? అంటే ఎందుకు? అంటే ఆ టైంలో కరోనా టైంలో మోస్ట్‌లీ ఎక్కువ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడ ఆహ్, ఏది వర్క్ చేయాలన్నా గాని ఓన్లీ ఇండియాలోనే ఉన్నది. హ్మ్. అంటే రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్నీ ఎట్లా అంటే గనుక కరోనాతో సఫర్ అయితున్నాయి. ఇండియా మీద అంత పెద్ద ఎఫెక్ట్ చూయించలేదు. హ్మ్. ఇండియా కరోనా టైంలో కూడా ఇండియాలో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. కాకపోతే హ్మ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఓకే. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఏందంటే గనుక ఇప్పుడు ఒక పర్సన్ చేయాల్సిన వర్క్ ఇద్దరు అవసరం వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల. అందువల్ల ఓకే. ఆ టైంలో ఎక్కువ రిక్రూట్‌మెంట్ జరిగింది. హ్మ్. ఆబ్వియస్లీ తర్వాత ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నీ లేదు కాబట్టి లే ఆఫ్స్ అవుతున్నాయి. ఓకే. మోస్ట్లీ నాకు తెలిసి ఈ ఇయరే అంతే. హ్మ్. నెక్స్ట్ ఇయర్ నుంచి నార్మల్ అయిపోతుంది అన్నట్లు అనుకుంటాను. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి పెద్దగా లే ఆఫ్స్ అయి ఉండకపోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ నుంచి నార్మల్ పొజిషన్‌కొస్తుందంటున్నారా? ఎందుకు? నెక్స్ట్ కారణం ఇయర్ ఏం నుంచి కావచ్చు? అంటే ఆల్మోస్ట్ స్టెబిలిటీ వచ్చింది సాఫ్ట్వేర్లో. అంటే హ్మ్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా హ్మ్. కంపారిటివ్లీ ఇనిషియల్ స్టేజ్లో కరోనా తర్వాత హ్యూజ్గా జరిగినాయి లే ఆఫ్స్ హ్మ్. అనేది. ఇప్పుడు అంత పెద్దగా ఏం లేదు. ఓకే. ఇప్పుడేంటంటే జస్ట్ ఓన్లీ మార్కెట్స్ బేస్ చేసుకొని లే ఆఫ్స్ జరుగుతున్నాయి అంతే తప్ప. హ్మ్. బట్ ఈ ఇయర్ అయితే మంచిగానే ఎక్కువ మందే లే ఆఫ్ అయింది. ఓకే. అంటే 2025తో పోల్చుకుంటే గనుక 2026 బెటర్ ఉంటుందన్నట్లు అనుకుంటున్నాను. ఓకే. అంటే చాలా మంది మున్ముందుగా ఐటీ రంగం ఉంటుందా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మీరు బెటర్ అయితుంది అని అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది మున్ముందు ఐటీ ఫీల్డ్ అనేది? లేదు లేదు. ఐటీ చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్. ఎట్లా అంటే ఐటీ ఫీల్డ్ అనేది పోదు. హ్మ్. ఎంప్లాయీస్